ఆ గ్రామాలకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నది దాటాల్సిందే. నిత్యావసరాల నుంచి పిల్లల చదువుల వరకు అన్నింటికీ దినదిన గండమే. ఇక అత్యవసర వైద్యం అందాలంటే అంతే సంగతులు. ఏళ్ల తరబడి పాలకుల ఆర్భాట ప్రకటనలు ఇక్కడి ప్రజల యాతనను తీర్చలేకపోతున్నాయి. మోకాల్లోతు నేలలో నడుచుకుంటూ వస్తున్న ఈ విద్యార్థుల అవస్థలు చూశారా? వీరు దాటుతున్నది ఏ వాగో వంకో కాదు, కృష్ణానది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ దిగువన తోటవల్లూరు సమీపంలో కృష్ణా పాయలుగా చీలిపోతుంది. వాటిలో ఎడమవైపు ఉన్న పాయ ఇది. తమ బంగారు భవిష్యత్తు కోసం చదువు సాగించాలంటే 8 గ్రామాలకు చెందిన విద్యార్థులకు ఏడాదిలో 4 నెలల పాటు సాహస యాత్రలు తప్పవు. వీరు మాత్రమే కాదు, ఆ గ్రామాల్లోని పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా ఈ గండాన్ని దాటాల్సిందే. మామూలుగా నీళ్ళు తగ్గిపోయినప్పుడు ఎంత లోతులో దిగి రావాలి. ఇలా ఏరు వచ్చినప్పుడు ఏమో బాగా లేట్ అవుతుంది స్కూల్కి వెళ్ళడం. ఏరు బాగా వస్తే పడవ ఒక రోజు ఉండట్లేదు, లేట్ అయిపోతుంది. ఒక రోజు అలా బడి మాడాల్సి వస్తుంది. బాగా ఏరు వచ్చినప్పుడు పడవేసేటప్పుడు ఒక్కోసారి లేట్ అవుతుంది. ఒక్కోసారి ఈ ధరను ఉన్నప్పుడేమో మాకు ఆ ధరను లేట్ అవుతుంది. తోటవల్లూరు మండలంలోని పాముల లంక, తుమ్మల పిచ్చిలంక, తోడెళ్ల దిబ్బలంక, కనిగిరి లంక, కాలిన దిబ్బలంక, పిల్లిమని లంక, పొట్టి దిబ్బలంక, మొల్కలపల్లి లంక గ్రామాల ప్రజలకు నిత్యం ఈ తిప్పలు తప్పవు. తెల్లవారింది మొదలు ఏది కావాలన్నా ప్రవాహాన్ని ఈదాల్సిందే. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తారంటే వీరి బతుకులు మరింత దుర్భరం. ఈ పరిస్థితి అధిగమించేందుకు ప్రజలంతా సొంత ఖర్చులతో 2 పడవలను ఏర్పాటు చేసుకున్నారు. బ్యారేజీ నుంచి నీటి ప్రవాహం ఎక్కువైతే ఈ పడవ ప్రయాణం కూడా సాధ్యం కాదు. ఇది దేవునితో బాబు దేవుడు మమ్మల్ని రక్షించనే విధంగా మేము నానా ఇబ్బందులు పడుతూ అట్లాగే కాలం గడుపుకుంటూ వస్తున్నామండి. ఎన్ని సంవత్సరాల నుంచి మాకు కాచు వేస్తాం అంటున్నారే గాని ఏమో ఉపయోగం మాకు కనిపిస్తలేదు. లంకలో పండించిన ఆకుకూరలు, కూరగాయలు, పువ్వులు అమ్మాలంటే విజయవాడకు వెళ్లాలి. ప్రవాహం ఎక్కువైతే వీరి కష్టం నీటి పాలే. ప్రాణహాని జరిగినా గానీ అర్జెంటుగా వెళ్ళాలంటే లేదు, అవకాశం లేదు. అయితే మహా ఇబ్బంది. విజయవాడ వెళ్ళాలి, మళ్ళీ ఊరు వెళ్ళాలి మార్కెట్కి. బండి పడ మీద ఎక్కియాలి, మార్కెట్ చేసుకోవాలి కదా, అది టయానికి వెళ్ళదు, రూపాయి పోయింది. ఒక రోజు అసలు దిగడిపోతాయి కూడా. ఇక్కడ కాజ్వే ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు 1993 నుంచి ఇప్పటి వరకు ప్రకటనలకే పరిమితమయ్యాయి. అప్పట్లో 2 కోట్ల నుంచి మొదలైన అంచనా వ్యయం 36 కోట్లకు చేరింది. కానీ వంతెన నిర్మాణం మాత్రం ముందుకు సాగడం లేదు. కాజ్వే ఏర్పాటు ప్రతిపాదనలు కృష్ణానదిలో మునుగుతూ తేలుతూ ఉన్నాయే తప్ప కార్యరూపం దాల్చడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెన వేస్తామంటున్నారు, వేయట్లేదు. ప్రెగ్నెంట్ అలాంటి వాళ్ళు ఉన్నారంటే చాలా ఇబ్బంది పడిపోయి ఇదైపోతున్నాము. దశాబ్దాలుగా 8 లంక గ్రామాల ప్రజలు నిత్యం గుండెలు అరచేత పెట్టుకుని ఈ నీటిపై ప్రయాణం చేస్తున్న మన ప్రజాప్రతినిధుల్లో ఏమాత్రం స్పందన కలగడం లేదు. విద్యా వైద్యం కోసం నిత్యం అనేక మంది ఈ ప్రమాదకరమైన ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో వెంకట్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.